జై భీమరావు భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ హెరిటేజ్ సంస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛమైన నెయ్యి పాలతో కాకుండా అవినీతి పునాదులపై హెరిటేజ్ ఎదిగిందని విమర్శించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు మార్పుల విషయంలో చంద్రబాబు, లోకేష్, నారాయణ మెనిపులేషన్ చేశారని ఆరోపించారు. అమరావతిలో హెరిటేజ్ సంస్థ 29 సేల్ డీడ్లతో స్థలాలు కొనుగోలు చేసిందని, ఆ భూముల విలువ వేల కోట్లకు పెరిగిందన్నారు శ్రవణ్ కుమార్. ఈరోజు హెరిటేజ్ సంస్థ నిలబడింది అవినీతి పునాదుల మీద. ఎట్లా పునాదుల మీద నిలబడిందో నేను డెమాన్స్ట్రేట్ చూసి చూపిస్తాను మీకు. ఈరోజు ఇనీషియల్గా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో 122 కిలోమీటర్లతోటి క్యాపిటల్ ఏరియా ఒకటి, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలి, ఇన్నర్ రింగ్ రోడ్ ఎలా ఉండాలి, 122 కిలోమీటర్లతోటి ఇనీషియల్గా 30/12/2014 సిఆర్డీ ఒక నిర్ణయం తీసుకుంది. 9/6/2015లో అంటే ఒక 6 నెలల తర్వాత ఈ 122 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ని 217 కిలోమీటర్లకి మళ్ళీ మోడిఫై చేశారు, అంటే ఎక్స్టెండ్ చేశారు. సో 391 కిలోమీటర్స్కి దిస్ వాజ్ ఎక్స్టెండెడ్, అంటే ఇన్నర్ రింగ్ రోడ్ పరిధి 391 కిలోమీటర్లకు పెంచారు. సబ్సిక్వెంట్గా ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిని పెంచమని మాస్టర్ ప్లాన్ తయారు చేయమని సింగపూర్ కంపెనీకి ఇచ్చారు. కంతేరు, కాజా అండ్ నంబూరు విలేజెస్ గుండా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రపోజల్ని సిఆర్డీఏ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, వీళ్ళకి ఈ ప్లాన్ ముందే తెలిసి ఎక్కడ కంతేరు, కాజా అండ్ నంబూరు విలేజెస్లో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ ఏరియా ఎక్స్టెండ్ అవుతుంది, 91 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది అని ఇంటెన్షనల్గా డెలిబరేట్గా 50,000కి, ₹1,00,000కి, ₹2,00,000కి కొన్ని వందల ఎకరాలు హెరిటేజ్ సంస్థ ఆ రోజు కొన్నది. దిస్ ఈజ్ ఇన్నర్ రింగ్ రోడ్ కేస్, ఇంకంతే సింపుల్ కేస్. ఇన్నర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు నా పొలం పోయిందనుకో, నాకు 50,000 వస్తాయి, 50,000 పొలం 5 లక్షలు వస్తుంది. నా పొలం పోకుండా, నా పొలం పక్కకుండా ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళిందనుకో, నా పొలానికి 5 లక్షల నుంచి 50 కోట్ల రేటు పెరుగుతుంది.